వృషభ రాశి వారికి ఈ జ్యేష్ఠమాస శుద్ధాష్టమి పూర్ణిమ సందర్భంగా ఎలాంటి విధి విధానం పాటించడం వలన గ్రహదోషం తొలగి గ్రహయోగం కలుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. వృషభ రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా కృత్తికా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రంలోని 4 పాదాలు, మృగశిర నక్షత్రంలోని 1, 2 పాదాలు కలిపితే వృషభ రాశి. రాశాధిపతి శుక్ర భగవానుడు. అంటే ఇప్పుడు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తూ ఉండబడినటువంటి వృషభ రాశి వారికి మంచి కాల ప్రారంభము అని చెప్పి మీరు గమనించగలగాలి. రాశిలో బుధాదిత్య రాజయోగం ఉండడం అంటే రాశిలోనే రవి, రాశిలోనే బుధ భగవానుడు ఉండడం వలన వీలైనంత వరకు ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నం చేసేవారు చాలా ఓపికగా పట్టుదలగా చేయగలగాలి. ఏదన్నా పై అధికారులు కానీ సహ ఉద్యోగస్తులు కానీ కింది స్థాయి ఉద్యోగస్తులు మీ గురించి ఏదైనా మాట్లాడినట్లయితే తొందరపడి నోరు జారొద్దు. మీరు పాటించాల్సిన మొదటి సూత్రం ఏమిటయ్యా అంటే వృషభ రాశి వారికి అదృష్టం ఎంత ఉందో ఇబ్బందికరమైనటువంటి శత్రువులు కూడా పొంచి ఉన్నారు. ఇలాంటి కాల సమయంలో ఎదుటి వ్యక్తులు వినండి. ఏదైనా చెప్తే మంచిదనిపించింది తర్వాత స్పందించండి. కనుక వెంటనే మీరు స్పందించారనుకోండి, రాబోయే కాలంలో బంగారు అవకాశాలని చేతులారా మీరు దుర్వినియోగం చేసుకునే పరిస్థితి ఉందని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. 2వ స్థానంలో గురువు, పట్టిందల్లా బంగారం. విద్యార్థులు మంచి చదువులు, ఉద్యోగస్తులకు ప్రమోషను, విదేశాలకు వెళ్ళాలనే వారికి యోగదాయకము, విదేశీ బిజినెస్లు చేయాలనుకున్న వారికి మంచి వ్యాపార ఆకర్షణ, ధన వశీకరణ కలిగే అవకాశాలు చాలా అధికంగా ఉన్నాయి. తృతీయంలో కుజ భగవానుడు సంచారం చేయడం వలన మీ తల్లిదండ్రుల నుంచి కానీ బంధుమిత్రుల నుంచి కానీ స్నేహితుల నుంచి కానీ మీకు రావాల్సిన ధనం రావాలి, కానీ ఇది గొడవ పడేటువంటి సమయం కాదు అని చెప్పి కూడా మీరు గుర్తుపెట్టుకోగలగాలి. ఎందుకనగా మీరు ఇచ్చారు, వాళ్ళు తీసుకున్నారు, 2 సత్యమే. కానీ మీరు ఎంత ప్రేమగా ఇచ్చారో అంతే ప్రేమగా మీరు తెచ్చుకోగలిగినట్లయితే మానవ సంబంధాలుగా మిగులుతాయి. ఇవి ఆర్థిక సంబంధాలుగా మారాయని మీరు అనుకున్నారనుకోండి, కొన్ని పరిస్థితుల ప్రభావాలతో నేర సంబంధాలుగా ముగించే పరిస్థితి ఉంటుంది. మీరు ఇచ్చారు, మీరు తెచ్చుకున్నారు, 2 సత్యమే. కానీ ఇలాంటి కాల సమయంలో ఆవేశానికి పనికిరాదు. కారణం ఏమిటయ్యా అనగా అర్ధాష్టమ కేతు. మీరేమనుకుంటారయ్యా అంటే నేను సత్యంగా ఉన్నాను, నేను ధర్మంగా ఉన్నాను, నేను న్యాయంగా ఉన్నాను, కానీ నా పరిస్థితిని ఇంట్లో వాళ్ళు కానీ బయటి వాళ్ళు కానీ ఎందుకు అర్థం చేసుకోవట్లేదని మీరు అనుకుంటూ ఉంటారు. కానీ కాలం కలిసి రానప్పుడు తాడు కూడా పామై కడుస్తుందట. ఇలాంటి కాల సమయంలో జ్ఞాన సమార్జన, ఓపిక, పట్టుదల ఉండడం వలన ఎన్నో రకాలుగా మనకు పెద్దవారు చెప్తూ ఉంటారు, పాపము పిడుగు లాంటిదట, పుణ్యము గొడుగు లాంటిదట. ఇక్కడ పాపము పుణ్యము 2 రకాల అంశాలు. పాపం అనేటువంటిది ఆవేశపడడం, అంటే తీవ్రమైన ఒత్తిడికి గురవడం. పుణ్యము అనేటువంటిది మౌనము, ధ్యానము. చూడండి, గొడుగు అనేటువంటిది మనకు ఎంత శ్రీరామ రక్షో. కనుక వృషభ రాశి వారు అలాంటి స్థితి చేరుకోవాలని చెప్పి కోరుకుందాం. అలాగనే రాజ్యస్థానంలో రాహు, ప్రమోషన్స్ ఉన్నాయి, ఉన్నతమైన స్థితి ఉంది, స్థిర చరాస్తులు మీ సొంతం కాబోతున్నాయి. ఏకాదశంలో శని భగవానుడు, ఇది విపరీతమైన రాజయోగం. రాజకీయాల్లో కానీ వ్యాపారాల్లో కానీ పెట్టుబడులు పెట్టడం కానీ అనేక రకాల కార్యక్రమాలు ఉన్నప్పుడు ఏకాభిప్రాయం కన్నా కూడా వారితో కలిపి ప్రయాణం చేస్తే ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది అనేటువంటిది మీ వ్యక్తిగతమైనటువంటి బంధుమిత్రు స్నేహితులతో చర్చించి మీరు పార్ట్నర్షిప్ బిజినెస్ చేయడం వలన మంచి కాలము అని చెప్పి కూడా గమనించాలి. వ్యయంలో శుక్ర భగవానుడు, విలాస జీవితం, ఫ్లైట్స్ జర్నీ, అలాగనే నూతన వస్త్రాలు, బంగారు ఆభరణాలు కొనుగోలు చేయాలని మీ కోరిక నెరవేరబోతుంది. అలాగనే నీటి వ్యాపారస్తులు, హోటల్ వ్యాపారస్తులు, స్వీట్స్ వ్యాపారస్తులు, వస్త్ర వ్యాపారస్తులు, స్వర్ణకారిత వ్యాపారస్తులు, అలాగనే స్వయం వృత్తులు, సేవారంగాల వారందరికీ కూడా తొందరపాటు నిర్ణయానికి
ఇది సరైన సమయం కాదు అని చెప్పి కూడా మీరు గమనించాలి.